సరేండి, టైం అవుతుంది, మనం చదువుతాము. మొదటి సమయంలో 30వ అధ్యాయము 6వ వచనము. దావీదు మిక్కిలి దుఃఖపడే కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుతుము రండని వారు చెప్పుకునగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునెను. థ్యాంక్ యూ సిస్టర్. కదండి, మనకు తెలిసి ఈ నేపథ్యం అంతా. కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడు? దావీదుతో లాభం పొంది అన్ని చేసి అన్ని జరిగింది. ఏ మాత్రం ఆయన ఎవరికి ఏమి హాని చేయలేదు. ఈ పరిస్థితిలో ఏమి చేయకపోయినా వాళ్ళు పొందిన నష్టాన్ని బట్టి దావీదు మీద వచ్చిన పరిస్థితి ఏంటంటే రాళ్ళు రుబ్బి చంపుదాం అనుకున్న పరిస్థితి. అలాంటప్పుడు దావీదు ఏం చేశాడు? దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా, మహిమక్తిని గొప్ప తండ్రి, జీవం కలిగిన దేవా, అపారమైన నీ ప్రేమను బట్టి వందనములు. దయగలిగిన నిజంగా పాపడుకున్నప్పుడే ప్రేమించి ప్రాణం పెట్టి నిత్య రక్షణ మాకు అనుగ్రహించి రక్షణ ఔన్నత్యనకు మమ్మల్ని నడిపించడానికి దినదినము ప్రభా నీ సన్నిధి, నీ సాహసము, నీ వాక్య ప్రత్యక్షత, తేజవాస పరిశుద్ధ సాహసం మాకు అనుగ్రహించి మా ఎడల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగిన గొప్ప దేవుడవని హృదయమాలను నిన్ను స్థుతిస్తూ ఆరాధి సంద్రాలు చెల్లించుకున్నాం ప్రభా. వాక్య ధ్యానంలోకి మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చిన విధానాన్ని బట్టి వందములు. ఇంతవరకు నీ ప్రియ పెట్టి ప్రభా ఆరాధించి మెమరీ వర్షం చెప్పి తను కనపరిచిన తండ్రి నీకు వందనములు. దేవా, నువ్వు పూజారుడు తండ్రి, నువ్వు స్తోత్రారుడు ప్రభా, నీకు వందనములు. దయగలి తండ్రి, మంచి జీవన మాటలు మేము చదువుతుండగా ధ్యానిస్తుండగా అర్హత లేని అల్పురాన్ని నన్ను నిలబెట్టుకున్నాం ప్రభా. దయతో జ్ఞాపకం ఉంచుకొని పాపిని తండ్రి కనికరించుము, నీ అమ్ముని రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించుము. నీ మాటలు నా నోట ఉంచుము. నీ మాటలు స్పష్టంగా, సరళంగా, ధారాళంగా, ప్రేమతో, శక్తివంతంగా నీ ఆత్మ సహాయంతో మా మధ్య వ్యక్తపరచబడలాగా నా కృప చూపించుము తండ్రి. నువ్వు మాట్లాడుతున్నావు అన్న గమనం కలిగి వినే చెవులు, స్పందించే ఉదయం, లోబడే మనసులు మాకు దయచేము. ఆకతాయిగా అలవాటుగా తండ్రి సమకూడక తండ్రి శ్రద్ధ భక్తితో వినడానికి మాకు నీ ఆత్మ సహాయం దయచేము. నాతో మాతో నూతనంగా మాట్లాడుము ప్రభా. మమ్మల్ని సరిచేయము, నీ స్వారూప్యం ధరింపజేయము, నీ రాకడికి సిద్ధపరచు. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని నీ సంపూర్ణమైన సర్వాధికారం కింద నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ నా ప్రాణాత్మ దేవను నీ కర్ణగ్లాసాలకు అప్పగించుకుంటే నీ రక్త పోషణ కింద తీసుకొని వస్తాను. ఏసు ప్రభు దివ్యమైన నామం నా కృతజ్ఞత ఆస్తులకు చిన్న ప్రార్థన నీ పూజమైన పాదం సమర్పించుకొని ప్రతినాడి ప్రార్థించి అడిగి పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడండి అందరికీ, ప్రైజ్ లాడండి అందరికీ, ప్రైజ్ లాడండి. తెలుసు, దావీదు లాంటి పరిస్థితులు మనకు కూడా అనేక మార్లు వస్తాయి. అకారణంగా తిరస్కారం, అకారణంగా మరి అసహ్యము కలిగించుకోవడము, అకారణంగా నిందలు పాలవడము, అకారణంగా మనల్ని ఎవరో ఏదో అనడము, ఆ యొక్క తిరస్కారం అనేది నిందలు పడడం అనేది, మరి ఆ అనుకునే రీతిని పరిస్థితిని ఎదుర్కోవడం అనేది మనం అందరికీ ఎదురవుతూనే ఉంటది. ఎవరికైనా ఎదురైందండి ఇలాంటి పరిస్థితులు? ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా ఎదురైనాయా? లేకుండానే మాటలు పడడం. అవును, కారణం కరెక్టే అండి. కారణం లేకుండా కదండి. అందుకే దేవుడు నోటితో వచ్చి మాటల దెబ్బలు మీకు తగలకుండా కాపాడుతానని కూడా వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ కారణంగానే మన కృపాజ్యోతి గారు ప్లీజ్ అండి మ్యూట్ చేసుకోండి. అందరూ ఫోన్ చెక్ చేసుకోండి సిస్టర్, అందరూ ఒకసారి మ్యూట్ లో పెట్టుకున్నాము. కాబట్టి మనకు కూడా క్రైస్తవులుగా మనకు కూడా అనేక పరిస్థితులు కుటుంబంలో గాని, సంఘంలో గాని, సమాజంలో గాని, పని చేసే దగ్గర గాని, మరి ఏదో ఒక రకంగా మరి మనకి ఏమి మరి కారణం లేకుండానే మన యొక్క ప్రమేయం లేకుండానే మనం ఆ పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. అలాంటి పరిస్థితులు తిరస్కారము, అసహ్యకరము, ఆ హేట్ఫుల్ థింగ్ అనేది మరి నింద పాలు అవ్వడము, మరి అలాంటి వాటన్నిటిలో మనము ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఎలా అధిగమించాలి, మనం ఎలా నిలబడాలి? ఇప్పుడు సంఘంలో ఎవరో ఏదో అన్నారని సంఘానికి వెళ్లకుండా ఆ దేవాది దేవుని దూరం చేసుకోలేము కదా. కుటుంబంలో కుటుంబ సభ్యులు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని కుటుంబాన్ని మనము మరి విచ్ఛిన్నం చేయలేము కదా, అంటే దూరంగా ఉండలేము కదా. మనం సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళము, మనం సోషల్ యానిమల్ అంటారు మనల్ని. అంటే మనకు చుట్టుపక్కల మనుషులు కావాలి, మనం ఉద్యోగాలు చేసుకోవాలి, మనం మనుషులతో సత్సంబంధాలు ఉంటాయి మనకు. అలానే మనం తెగతెంపులు
చేసుకుని ఎక్కడో దూరంగా అరణ్యంలో ఉండిపోయి ఉండలేము, నివసించలేము. మనుషుల మధ్యనే ఉంటూ ఉంటాము. కాబట్టి ఇలాంటి తిరస్కారమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడి మాటలతో మనల్ని మనము ఎలా స్థిరంగా ఫాస్ట్ గా అంటే మనం ఎలా ఉండాలి, దేవుడి మాటలతో వాటిని అలాంటి పరిస్థితులను మనం ఎలా అధిగమించాలి అన్నది మనం ఈరోజు తెలుసుకుందామండి. కొన్ని లేఖన భాగాల ద్వారా తెలుసుకొని మనం ప్రార్థనకు వెళ్దాము. సో యెషయా 53:7 చదవండి ఒకసారి. యెషయా 53:7. అతడు దౌర్జన్యము నుండినో బాధింపబడిననో అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు కదండి. ఇది యేసుప్రభుల వారి గురించి ప్రవచన లేఖనము. కానీ యేసుప్రభు ఏది నెరవేర్చబడిందో మనం చూసాము. దేవుణ్ణి తీసుకొచ్చి, అంటే మనిషి రూపంగా ఉన్న దేవుణ్ణి తీసుకొచ్చి అది తీర్పు తీర్చే టైం కూడా కాదు, రాత్రి వేళ తీర్పు తీర్చి అన్ని ఎలాంటి భయంకరమైన పరిస్థితి గుండా తీసుకెళ్లారు. వస్త్రహీనం చేసి, దెబ్బలు కొట్టి, ముళ్ళ కిరీటం తొడిగించి, ఎన్ని చేసినా దానికి కారణము హేతువు ఏమీ లేదు. ఆయన గొప్ప కార్యాలే చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, స్వస్థపరిచాడు, మృతులను లేపాడు. మానవుడి యొక్క ప్రాణ విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ సంగతి వాళ్ళకి తెలియదు. కక్ష చేతని మాత్రమే యేసుని ఆ స్థాయికి తీసుకొచ్చి మరి ఎదురుగా మరి తను సృష్టించుకున్న సృష్టి ఎదుట తన మానవుడు తన రూపంలో చేసుకున్న మానవుడి ఎదుట తీర్పు పొందవలసిన అవసరము ఆ సృష్టికర్తకు వచ్చింది. ఆయన ఏం చేశాడు? ఆ సైన్యాన్ని మరి పడేయగలిగినాడు గస్యమైన తోటలో మనం పట్టుకోవడానికి వచ్చినప్పుడు. అలాంటి శక్తివంతుడైన ఆ దేవుడు ఇట్లా ఊపిరి చేత ఏం చేస్తాడు? నశింప చేస్తాడు. అలాంటి గొప్ప ఏం చేశాడండి ఇక్కడ? మౌనంగా ఉన్నాడు. అతడు దౌర్జన్యం నుండి బాధింపబడి అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు నీ ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు మౌనంగా ఉన్నాడు. మనం కూడా చాలా పరిస్థితుల్లో మౌనంగా ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కరింపబడిపోతాయండి. చాలా సమస్యలు. భర్త ఏదో అన్నాడని ఎదురు తిరిగి, అత్త ఏదో అన్నదని ఎదురు తిరిగి, పిల్లలు ఏదో అన్నారని ఎదురు తిరిగి, ఇంకెవరో ఏదో అన్నారని ఎదురు తిరిగితే అక్కడ వాళ్ళు వీళ్ళు గడవలవడం తప్ప, అది భయంకరమైన డిస్ట్రక్షన్స్ వైపు వెళ్ళడం తప్ప దాని మీద ప్రతిఫలం ఉండదు. కాబట్టి మనము చాలా పరిస్థితుల్లో దేవుడు అట్టి జ్ఞానం మనకిచ్చాడు. మనకు తెలియాలి ఇవి. ఎందుకంటే క్రైస్తవ జీవితాన్ని మనం ఎలా లీడ్ చేయాలి విజయవంతంగా, అది కూడా మన శాంతి సమాధానం కోల్పోకుండా దేవుడి మీద ఆధారపడి ఎవరో కోసము మనము దేవుడిచ్చే సంతోషాన్ని మనము ఇది చేయకుండా, దేవుడి మీద దాని ప్రభావం వల్ల మన ఆత్మీయ జీవితానికి ఎటువంటి ఆటంకం కలగకుండా మనం ఎలా ఉండాలి, ఎలాంటి పరిస్థితులు ఎలా ఉండాలి అన్నది మనకు తెలియాలి, మనకు అర్థం కావాలి. ఇవి చిన్న చిన్న మాటలేనండి, కానీ ఇవి చాలా నిపుణతలు. ఇవి మన లైఫ్ ని హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా, సమాధానంగా, శాంతిగా, నెమ్మదిగా గడప. ఇవి చాలా చిన్న చిన్న మెళుకువలు మనకు అవసరం. ఇవి దైనందిన కార్యక్రమంలో మన యొక్క జీవన యాత్రలో మనకు చాలా మరి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఎలా ఎదుర్కోవాలన్నది మనకు అవసరము. దేవుడి మాటలతో మనం ఎలా రిప్లేస్ చేసుకుని వాటిని అధిగమించాలన్నది మనకు అవసరం. ఓవర్కమ్ అవ్వాలి. మనం ఓవర్కమ్ లైఫ్ మనం జీవించాలి. అపజయం జీవితం జీవించకూడదు. మనం విజయవంతమైన జీవితం జీవించాలి. కాబట్టి ఇవి అవసరం. కాబట్టి వీటిని మనము తెలుసుకుందాము. మొదటిగా ఏం చేయాలి? మనము యేసయ్య ఉన్నట్టుగా మనం కూడా మౌనంగా ఉండాలి. రెండో తిమోతి 2:23 చదవండి. 2 తిమోతి 2:23.
నేర్పు లేని మూడులా వితర్కములు జగడములు పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. పనికి మాలిన వాళ్ళు వచ్చి ఏదో ఒకటి వాదించుకుంటున్నారు కదా అని వాళ్ళతో పాటు కలిసి వాదులకు దిగి దానివల్ల ఏం జగడమే పుడుతుంది. అలాంటి ఎరిగినప్పుడు మనం ఏం చేయాలి? తెలివి తక్కువ వాదనలను నిరాకరించాలి. ఇన్వాల్వ్ అవ్వద్దు, జోక్యం చేసుకోకూడదు. మనం కూడా వాళ్ళలాగా అయిపోకూడదు, ఆ స్థాయికి మనం దిగకూడదు. మనం అందుకనే అది ఆ గ్రహింపులోకి మనము రావాలి. కాబట్టి మనం తెలివి తక్కువ వాదనలను నివారించాలని తిమోతి 2:23 చెప్తున్నారు. సామెతలు 26:4 చదవండి సిస్టర్. ఇవన్నీ రాసుకుని మెమరీ వర్డ్స్ లో ఈ అన్ని వచనాలు మీరు చెప్పాలి. ఇవి మనకు రోజు ప్రాక్టికల్ లైఫ్ లో అవసరం కాబట్టి. సామెతలు 26:4 ప్లీజ్. తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. సామెతలు 26:4 చదువుతారు. వారి మూడక చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము. వారి మూడక చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము. ఇచ్చిన ఎడల నీవును వారిని పోలుగిండు కదండి. మూర్ఖులు ప్రవర్తించిన రీతిగా మనం వాళ్ళ మూర్ఖత్వ చొప్పున మనం ప్రత్యుత్తరం ఇచ్చినాం అనుకోండి, మనం కూడా వాళ్ళ స్థాయికి దిగజారిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళని పోలిన వారుగా ఉంటాం. కాబట్టి అలాంటి వాటికి మనము ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చెప్పాలి? మనము సమాధానం చెప్పకుండా ఉండాలి, అవాయిడ్ చేయాలి, మౌనంగా ఉండాలి. తర్వాత మనము తెలివి తక్కువ వాదనలను నివారించాలి. మూర్ఖుడికి సమాధానం చెప్పొద్దు. సామెతలు 4:23 చదవండి సిస్టర్ ఒకసారి. ఇవన్నీ మీరు చదివి మళ్ళీ మెమరైజ్ చేయాలి. మెమరైజ్ వర్సెస్ ఇవన్నీ ఇప్పుడు నేను ఇస్తున్నది ప్రతిరోజు చెప్పాలి. నీ హృదయములను బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. కదండి, హృదయంలోనే అన్ని ఉంటాయి. అక్కడే మొత్తం ఏంటంటే మాస్టర్ ప్లాన్ జరిగేదంతా హృదయంలోనే. ఆ హృదయంలోంచి మనసులోకి వస్తుంది, మనసులోంచి నోట్లోకి వస్తుంది, నోట్లోంచి యాక్షన్ లోకి వస్తుంది, యాక్షన్ నుంచి దానికి ప్రతిస్పందన వల్ల దానికి ప్రతిఫలం పొందుతాం. దాన్ని మనం దాన్ని అక్కడే ఆ మాస్టర్ ప్లాన్ జరుగుతున్న హృదయంలో జరుగుతున్న ఆ యొక్క తర్జన భర్జనలు, ఆ ఆలోచనలు వస్తాయి కదా. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా చెప్పాలి, ఎలా స్పందించాలి, ఎలా మాట్లాడాలి, మంచి చెడు అన్ని కూడా అక్కడే జరుగుతుంటాయి. కాబట్టి అక్కడే కంట్రోల్ చేయాలి, ఆ హృదయాన్నే కాపాడుకోవాలి. ఆ హృదయం మీద చాలా నిజంగా శ్రద్ధ కలిగి ఉండాలి. మన మాటలు, మన ఆలోచనలనే మనం నియంత్రించుకున్నాం అనుకోండి, మన మాటలు స్పష్టంగానే ఉంటాయి, మంచిగానే ఉంటాయి, ప్రయోజనకరంగానే ఉంటాయి. కాబట్టి ఆ హృదయంలో జరుగుతున్న గందరగోళాన్ని దేవుడి మాటలతో నింపుకున్నామంటే మనం ధన్యులం. అందుకే భద్రంగా కాచుకోవాలంట. మరి ఆ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోవద్దు. నీ హృదయంను భద్రంగా కాపాడుకోవాలి. అది మనం చేయాలి. అవన్నిటిని కూడా దేవుడి మాటలు ఇలా అంటున్నాయి కాబట్టి నా హృదయంలో వచ్చే ఆలోచనలు చొప్పున, నా ఫీలింగ్స్ ని బట్టి నేను నడవకూడదు, నా ఆలోచన బట్టి నేను నడవకూడదు. నాకు కరెక్ట్ అనిపించట్లేదు వాళ్ళు చేసేది, కానీ వాళ్ళు చేసేది కరెక్ట్ అనిపించట్లేదు కదా అని వాళ్ళ మీద నేను ఇప్పుడు ద్వేషము, ఈర్ష్య, కోపము అవన్నీ పెంచుకున్నాను అనుకో, నష్టం ఎవరికి? అందుకే క్షమించేసి ముందుకు సాగాలి, పట్టించుకోకూడదు, నిరాకరించాలి, జోక్యం చేసుకోకూడదు, మౌనంగా ఉండాలి. ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్ లో చాలా కష్టం, ఉండలేము, కానీ ఉండాలి. ఉండడమే శ్రేష్టము, క్షేమము. లూకా 6:28 చదవండి సిస్టర్ ఒకసారి. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. కదండి, శపించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని దీవించాలి, బాధించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేగాని శపించారు కదా అని మనం తిరిగి శపించడం చేయకూడదు.
బాధిస్తున్నారు కదా అని తిరిగి మనం బాధించడం చేయకూడదు. క్రైస్తవ లోకం ఎంత గందరగోళంలో ఉందో రీసెంట్ గా మనము చాలా ఒక ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇన్సిడెంట్ ద్వారా క్రైస్తవం ఎంత చిల్లుపడి ఉన్నదో, క్రైస్తవం ఎంత తుప్పుపడి ఉన్నదో, క్రైస్తవంలో ఎంత లోపం ఉన్నదో, ఒక్కొక్కరి హృదయంలో ఎలాంటి భయంకరమైన ఆలోచనలు ఉన్నాయో బయటపడ్డాయి. చేయకూడదండి మనం అలా చేయకూడదు. దేవుడికి అప్పగించాలి. జరుగుతాయి అన్నాడు, శ్రమలు వస్తాయన్నాడు, ఇబ్బందులు వస్తాయన్నాడు, ఇరుకులు వస్తాయన్నాడు, అవమానాలు అన్నాడు దేవుడు, శిక్షిస్తాడన్నాడు దేవుడు, మిమ్మల్ని ద్వేషిస్తారు అన్నాడు దేవుడు. ఏదో కొత్తగా వింతగా ఏదో ఇంకెప్పుడు జరగనట్టుగా మనం ప్రవర్తిస్తే ఎట్లుంటదండి? మనకు అన్యులకి తేడా అయింది. వాక్యం తెలియని వాళ్ళకి, వాక్యం తెలిసిన వాళ్ళకి తేడా ఎక్కడ చూపించాం మనం? కాబట్టి జాగ్రత్త. కాబట్టి మనల్ని శపించిన వాళ్ళని మనం తిరిగి శపించే వాళ్ళుగా శిక్ష వేయి ప్రభువా వాళ్ళని అని అలా మనం అనకూడదు. అది కాదు వాక్యం సెలవిస్తుంది. లోకస్తులలో మనం ఆలోచించకూడదు. కాబట్టి నిన్ను శపించిన వారిని నువ్వు దీవించాలి. ఆ స్థాయికి ఎదగాలి. తర్వాత వచ్చి సామెతలు 15:1 చదవండి సిస్టర్. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అదండి సౌమ్యంగా మాట్లాడము అంటే నాలాంటి గొంతులో బేస్ ఉంటుంది. నాకు కొంచెం సౌమ్యంగా మాట్లాడినా చాలా కటువుగా మాట్లాడినట్టు ఉంటది. అలా నేను చాలా సార్లు ఇబ్బంది పడ్డదాన్ని. నా కోసం ప్రార్థన చేయండి, నా మాట మృదువుగా రావాలని. నిజంగా హంబుల్ రిక్వెస్ట్. కానీ నా మనసులో ఏముంటది యాక్చువల్లీ, కానీ మరి దానికి నేనేం చేయలేను. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటా. కానీ నేను అట్లా అని నటించి మాట్లాడలేను కదా. అలా అని నేను నా ప్రాక్టికల్ లైఫ్ లో నాకు ఎదురున్న ప్రతి మాట మాట్లాడినప్పుడు కల్లా నాకు ఇదే మాట నేనే గుర్తుకొస్తూ ఉంటా. నేను మృదువుగా తీయగా మాట్లాడలేను కదా, సన్నగా మాట్లాడలేను కదా అంటే దేవుడు నన్ను ఇంకొక చోట ఓదార్చాడు. ఆ మాట నేను తర్వాత చెప్తానండి. ఫ్రెండ్స్ అందరం వచ్చినప్పుడు అంటే హృదయంలోంచి నువ్వు యథార్థంగా ఎట్లా మాట్లాడుతున్నావు అన్నది ముఖ్యం. కానీ ఆ హృదయంలో ఒకటి దాచిపెట్టుకుని తర్వాత బయట ఒకటి మాట్లాడడం అనేది అది కాదు అన్నట్టుగా. అంటే నా గొంతు ఏమో సన్నగా ఉండదు, చిన్నగా ఉండదు. నేను మాట్లాడినా గద్దించినట్టుంటది. అదొక పెద్ద ప్రాబ్లం. నాకున్న సమస్య ఇది. దీనికోసం మీరు ప్రే చేయండి. సో మనము చాలా మృదుగా మాట్లాడడం వల్ల కోపాన్ని చల్లార్చిన వాళ్ళం అంటాం. సో యథార్థంగా మాట్లాడడం వల్ల కూడా చాలా సమస్యలు వస్తాయని నాకు తెలుసు. అయినా కూడా తప్పదు, యథార్థంగా మాట్లాడాలి. కానీ దాన్ని ఏ రీతిగా ఏ కోణంలో చెప్పాలన్నది కొంచెం చాలా స్ట్రగుల్ అవుతున్నాను నేను. నాకు ఈ విషయంలో మాత్రం నా గురించి ప్రేర్ చేయండి. థ్యాంక్ యూ. సో మృదువైన మాట కోపాన్ని చల్లారుతుంది. కాబట్టి అవతల వాళ్ళకి కోపం రాకుండా ఉండాలంటే మనము చాలా మృదువుగా సున్నితంగా విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. అది రావాలి. అది నైపుణ్యం. అది నిజంగా ప్రార్థన పూర్వకంగా దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. అలాంటి చాలా సమస్యలు మనము అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము, తప్పించిన వాళ్ళం అవుతాం. నిర్గమకాండం 14:14 చదవండి సిస్టర్. చదవాలి, టైం అయితేనే ఉంది. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను కదండి. థ్యాంక్ యూ సిస్టర్. దేవుడిని మనం రక్షకుడిగా పెంచుకోవాలి. దేవుడికి మన యుద్ధాలను అప్పగించుకోవాలి. మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. మన ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, ఎటువంటి పరిస్థితులు నేను ఇంక వివరించట్లేదు, మన అందరికీ తెలుసు. ఇందాక దావీదు అందుకే నేను దావీదు యొక్క ఆ యొక్క లేఖనం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ యొక్క వృత్తాంతాన్ని మీరు మొత్తం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. మనం కూడా దైనందిన మన యొక్క దినంలో, మన దినపరిచర్యలో, మనకున్న సంబంధాలలో, మనకున్న అన్నిట్లో కూడా అకారణం చేత మనం అపార్థం చేయబడతాము, అకారణం చేత నిందల పాలవుతాము, అకారణం చేత అసహించబడతాము, అకారణం చేత ద్వేషించబడతాము, అకారణం చేత అవమానానికి దారి తీయబడతాము. మనం అసలు మనం అవమానపడడానికి అవసరమే లేదు అని తెలియదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం వెళ్ళి మనుషుల యొక్క మనసులను మనం మార్చలేము, మనుషుల యొక్క ఆలోచనలను మనం మార్చలేము, మనుషుల యొక్క మాటలను మనం కంట్రోల్ చేయలేము, అవతల వాళ్ళని మనం ఏమీ చేయలేము. అలాంటప్పుడు మనం ఎలా నిలబడాలి, మనం ఎలా అధిగమించాలి, అవి మనకు కావాలి, అవి మనకు తెలియాలి, మనకు అర్థం అవ్వాలి. అప్పుడు మనము నెమ్మదికరమైన జీవితము, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనము జీవించగలుగుతాము, లీడ్ చేయగలుగుతాము దేవుడి సహాయంతో. కాబట్టి అలాంటి పరిస్థితిలో నేను ఎవరి మనసు మార్చలేనయ్యా,
నేను ఎవరి మాటలను నియంత్రించలేనయ్యా, నా వల్ల కాదు ప్రభువా అని ఆ హన్నా అప్పగించుకున్నట్టుగా, దేవుడికి అప్పగించుకున్నట్టుగా ప్రార్థనలో అలా మనం అప్పగించుకునే వారిగా ఉండాలి. అర్థమవుతుందండి? కాబట్టి మత్తయి 7:6 మత్తయి 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని క్రాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. భయంకరంగా ఇలాంటి పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన ఎలిజబెత్ అక్క వాళ్ళు కూడా స్వార్థకు వెళ్తా ఉన్నారు. మన బాధ ఏంది? వాళ్ళు నిజం తెలుసుకుంటారేమో, చెప్తే మంచిది కదా, ఎలా మౌనంగా ఉంటామని మన బాధ. కానీ వాళ్ళు ఎగతాళి చేసే జనాలు, విమర్శించే జనాలు, వాళ్ళు అసలు వాళ్ళకి నిజం తెలుసుకోవాలని తెలియని వాళ్ళు. అందుకే దేవుడే చెప్పాడు స్పష్టంగా, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, ముత్యములను పందులు ఎదుట వేస్తే ఏం చేస్తాయంటే అవి వాటి విలువ తెలియక తొక్కేస్తాయి. అంత మాత్రమే కాదు, తొక్కేసి పోతే పోయినాయి, అలా తొక్కక మన మీద పడి మిమ్మల్ని కూడా చీల్చివేస్తాయి. కాబట్టి మనము ఎగతాళి చేసే వారిని విస్మరించాలి. అందుకే అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోక అని మనం కీర్తనలో మొదటి అధ్యాయంలో చెప్పాడు కదా దేవుడు. కాబట్టి ఎగతాళి చేసే, హేళన చేసే వాళ్ళ దగ్గర వాళ్ళకి అంతే, వాళ్ళు పనికి మాలిన వాళ్ళని పెట్టుకునే దేవుడు ఒక్కొక్కసారి రాజుల మీద లేపుతాడు. పనికి మాలిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నాను, వాళ్ళని లేపుతానే అంటాడు దేవుడే. సో అందుకే వీళ్ళందరూ అన్ని కైండ్ ఆఫ్ పీపుల్, అన్ని రకాలైన ప్రజలు మన మధ్య ఉంటారు. వాటన్నిటిలో మధ్య మనము జ్ఞానం కలిగి ఆత్మ సహాయంతో వివేచన కలిగి నడుచుకోవడం అనేది అది మన దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆత్మ జ్ఞానం. అది మన సంస్కారం. మాటలు చెప్పాలంటే మన హైందవ మన దాని ప్రకారంగా అది మన మీద ఆధారపడి ఉంటుంది, మనం ఎట్లా హ్యాండిల్ చేస్తామన్నది. సో యా, 1 కొరింథీ 16:14 మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. కదండి, మనం ఏ పని చేసినా, మన ఎవరికి పరిచర్య చేసినా, ఇప్పుడు ఇక్కడ సహోదరులు మనందరూ, ఇందాక సిస్టర్ కూడా ఎలిజబెత్ సిస్టర్ కూడా ఆరంభ ప్రార్థనలో ప్రేమతో ఒకరి భారం ఒకరు భరించి ప్రేమతో చేయాలి. ఏ పని చేసినా, యజమానులకు చేసినా, కఠినలకు చేసినా, మూర్ఖులకు చేసినా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవతల వాళ్ళు, మనం ప్రేమ కలిగిన వాళ్ళం కదా, మనం సత్యం ఎదిగిన వాళ్ళం కదా. వాళ్ళకి ఆ ప్రేమ లేదు, వాళ్ళకి ఆ సత్యం తెలీదు. కాబట్టి ఆ అవతల వాళ్ళ దగ్గర నుంచి ఆశించొద్దు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా ఉంటుందంటే, చేయలేదు కదా, నేను ఎందుకు చేస్తా అని ఆలోచిస్తాం. శరీర రీతిగా అలాగే వస్తుంది. కానీ దేవుడు వెంటనే అంటాడు, ఆవిడకి నా ప్రేమ తెలియదు కదా, మరి నా ప్రేమ నువ్వు రుచించావు కదా, మరి నువ్వు వ్యక్తపరచాలి కదా ఆ ప్రేమని. అలాంటప్పుడు శరీరాన్ని చంపుకొని, మనసుని చంపుకొని, చిత్తాన్ని చంపుకొని, దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించి, అవును ప్రభు కరెక్టే అని మళ్ళీ కలుసుకొని, మళ్ళీ సమాధాన పడి, మళ్ళీ ప్రేమ కలిగి మళ్ళీ పరిచర్య చేయడం. అది ఎవరికైనా సరే పరిచర్య అంటే ఏమనుకున్నారండి? మన అనుదినంలో మనం చేయవలసిన సహాయమే. అత్త కానీ, మామ కానీ, తోటి కోడలు కానీ, మర్దిలు కానీ, మరిది కానీ, బిడ్డలు కానీ, యజమానులు కానీ, పేషెంట్లకు కానీ, సంఘంలో విశ్వాస గృహమైన వారి పట్ల ఇంకా మరింతగా చేయాలి మన అందరం ఒకళ్ళనొకళ్ళు. అదండి మత్తయి 5:39. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. అర్థమైందండి? ప్రేమ కలిగి ఉండాలి. మత్తయి 5:39. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. కదండి, థ్యాంక్ యూ సిస్టర్. కదండి, అది చేయాలి. దుష్టుడు వచ్చినప్పుడు అకారణంగానే మనల్ని ఏదో అంటాడు, గల్ల పట్టుకుంటాడు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని బోధించమన్నారు?
ఎవరు రమ్మన్నారు, మతం మారుస్తున్నారు, వాడికి తెలియదు మనం మతం మారుస్తున్నామా అని అనుకుంటున్నాడు. ఊరుకుడు. నువ్వు వాదించుకుంటూ కూర్చుంటావా, వాటితో పాటు అప్పగించుకోమన్నాడు దేవుడు. కాబట్టి అట్టి సాత్వికమైన స్వభావం దేవుడు మనకు అనుగ్రహించును కాక. రోమా 12:21 సిస్టర్, రోమా 12:21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించము. చెడును మంచితనంతో జయించాలి, అంతే. మనకి ఎవరైనా కీడు చేశారంటే కీడు చేశారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని మనం ఇంకా మంచి చేయడానికి మంచి చేయాలి. ఆ రీతిగా వాళ్ళకి నిప్పు పోసిన వాళ్ళం అవుతాం మనం. ఆ మాట ఇంకా మనం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ తల మీద నిప్పు పోసిన వాళ్ళం అవుతాం. క్రైస్తవ్యానికి ఆ దీనత్వమే ఉండాలి. అందుకే కదా ఇంత హింసించిన, ఇంత బాధ పెట్టిన, అన్ని త్యాగాలు చేసి అన్ని వదులుకొని మరి ఈ రీతిగా పరిచర్య చేస్తున్నారు మిషనరీస్. ప్రాణాలు తీస్తారని తెలిసి కూడా వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నారు. వాక్యం ప్రకటిస్తే సరిపోదు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా, వాళ్ళకి నీళ్ళు అవసరమో, వాళ్ళ చదువులు అవసరమో, వాళ్ళకి హాస్పిటల్ అవసరమో, అవన్నీ అలా మిషనరీస్ తేబట్టే కదా ఈ రోజు నువ్వు నేను మనం అందరం చదువుకొని ఈ రీతిగా ఉండగలుగుతున్నాం. వాళ్ళు మనల్ని ఆహ్వానించట్లేదు, వాళ్ళు మనల్ని గనపరచట్లేదు, వాళ్ళు మనకు మంచి చేయట్లేదు కదా అని వదిలేసి ఉంటే వాళ్ళు మంచి చేయరు, వాళ్ళు మూర్ఖ జనాంగమే అయినా కూడా చెడుని మంచితనంతో జయించారు. కాబట్టి ఈ రోజు మన అందరము రక్షించబడ్డాము, సత్యలేఖనాన్ని తెలుసుకోగలిగిన మన పితరుల యొక్క త్యాగం వల్ల. ఎఫెసీ 4:26. కోపపడుడి కాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపం, హెల్తీ యాంగర్ ఈజ్ మంచిదే. ఆరోగ్యపరమైన కోపము సరి చేయడంలో అది మంచిదే. కానీ ఆ కోపంని ఇంకేదో నేను ఇంక ఉదాహరణలు చెప్పట్లే, కానీ ఈ వాక్యాన్ని బట్టి ఆ కోపాన్ని ఇంకా అధికం చేసుకొని అది ద్వేషంగా పెంచుకొని తర్వాత దాన్ని ఎక్కడికో తీసుకెళ్లేది అలా చేయకుండా ఆ కోపం సాయంత్రానికి చల్లారిపోవాలి. కోపం వల్ల మనము పాపం చేసిన వాళ్ళంగా ఉండకూడదు. యెషయా 30:15. యెషయా 30:15. ప్రభువునకు ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఓరకుండి నమ్ముట వలన మీకు బలము కలుగును. కదండి, మనము మౌనంగా ఉండడం వల్ల, దేవుడు వల్ల మనకేం కలుగుతుంది? బలం కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మనము మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడికి అప్పగించుకోవడం, దేవుడిని నమ్ముకోవడము నేర్చుకోవాలి. అదే మనకు బలం ఇస్తుంది. సామెతలు 21:23 సిస్టర్. నోటిని నాలుకను భద్రము చేసుకునుడి, శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు ఏమైతాడంట? శ్రమల నుండి తన ప్రాణంను కాపాడుకుంటాడంట. అందుకే పుకార్లు, అపవాదం వేయడము మానుకోవాలి, నిరాకరించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే చాడీలు చెప్పడం లాంటివి చెప్పకూడదు. నోటిని కాల్చుకోవాలి. మనకు తెలియని మనం జోక్యం చేసుకొని మోసుకొని పోకూడదు. అది దేవుడి దృష్టికి చాలా భయంకరమైనది. యాకోబు 1:19 సిస్టర్. యాకోబు 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించి ఉండాలి, కోపగించుకోకుండా ఉండాలి. అది చేయాలి. ఫస్ట్ అవతల వాళ్ళు చెప్పేది వినాలి. ఇందులో నాకు కూడా లోపం ఉంది. ఈ విషయంలోనూ గట్టిగా మాట్లాడే ఈ రెండు విషయాల గురించి నా గురించి కూడా ప్రేర్ చేయండి. నేను కొంచెం
అవతల వాళ్ళు చెప్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది అనుకుని నీ సమాధానం చెప్పిస్తా ఉంటా చాలా చోట్ల, చాలా సార్లు. సో నీడ్ టు ఓవర్కమ్, నీ రావాలి ఇది. మన బలహీనతలు మనకు తెలిస్తే మనం వాటిని ఎలా అధిగమించగలుగుతాం అనేది కూడా అర్థమవుతుంది. అసలు అవి తెలియకపోతే మనకు తెలియదు, మంచి వాళ్ళగానే ఉన్నామేమో అనుకుంటాం. కాబట్టి యా, రోమా 12:17. రోమా 12:17. టైం అవుతుంది సిస్టర్, క్యారీ అనండి ప్లీజ్. పీడులకు ప్రతి కీడెవరికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. కీడుకు ప్రతి కీడు చేయదు, అందరికి యోగ్యమైంది. అవతల పరిస్థితి ఎలా ఉందో, ఏ పరిస్థితులు ఎలా చేశారో, ఏ పరిస్థితులు ఇలా మాట్లాడారో, ఏ పరిస్థితులు ఇట్లాంటి జారిపోయారో, అందుకే పాపంలో పడిపోయిన వాళ్ళని చూసి దేవుడి తీర్పు కదా అని అలా అంటే కొంతమంది చెప్తున్నారు ప్రాక్టికల్ గా. వీటన్ని ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకున్న పోతే రోజు సరిపోవు ఈ వాక్యాన్ని ధ్యానించడానికి. జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను, వీటన్నిటిని మళ్ళీ వెళ్ళి మీరు మీ యొక్క ధ్యానించుకోండి మీ సొంత సమయంలో, మీకు ఖాళీగా ఉన్న టైంలో. కాబట్టి యోగ్యమైనది వాటి గురించి మనం ఆలోచించాలి. కాబట్టి మన ఆలోచనలు మనము అవతల వాళ్ళని కూడా షూ వేసుకోవాలి అని అంటారు ఇక్కడ చాలా మంది. సీ థింగ్స్ వాళ్ళ షూలోంచి, అంటే వాళ్ళ చెప్పులు నువ్వు ధరించుకొని వాళ్ళ నడక నువ్వు నడిస్తే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారన్నది అర్థం అవుతుంది అని అర్థం, దానికి అర్థం. కాబట్టి అవతలది దృష్టిలో యోగ్యమైనది ఏదో వాటి గురించి మనం ఆలోచించాలి. రోమా 12:19 సిస్టర్. ప్రియులారా, దేవుని పగతీర్చుట నా పని అని ప్రభు రాయబడి ఉన్నది కదండి. దేవుడికి అప్పగించుకోవాలి. ప్రియులారా, మీరే పగ తీర్చుకోనక దేవుని ఉగ్రతను చోటిబడి పగ తీర్చుకున్నట నా పని, నేనే ప్రతిఫలం నెత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. అది దేవుడే పగ తీర్చుకోవాలి, దేవుడికి మనం తావివ్వాలి, దేవుడికి మనం చోటు ఇవ్వాలి, దేవుడికి అప్పగించుకోవాలి. అదే రీతిగా యెషయా 51:7, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకు. మనుషులు పెడుతూనే ఉంటారు నిందలు, కాబట్టి మనం మనుషుల మాటలకు అస్సలు భయపడద్దు. మనుషుల మాటకు మనకు తెలియదు వాళ్ళు ఏ సందర్భంలో వాళ్ళ నోటితో ఎలాంటి ఆలోచనలో ఎలాంటి మాటలు విని వాళ్ళు ఏమనుకొని మనల్ని ఆ మాట అన్నారో మనకు తెలియదు. అందుకే దావీదు ఏమంటాడు, షిమిని యెహోవా అనుమతించాడు కాబట్టి ఆ మాట అన్నాడు, వదిలేయి అంటాడు. కాబట్టి మనము మనుషుల మాటలకు భయపడకూడదు. రోమా 12:18, సఖ్యమైతే నీ చేతనైతే మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉంటుంది. చాలా కష్టమైన పని ఇది. అందరితో సమాధానంగా ఉండలేము, ఉండడానికి శరీరం ఒప్పుకోదు, కానీ ఆత్మదేవుడు ఒప్పుకుంటాడు. కాబట్టి మనం సమాధానంగానే ఉండాలి ఎవరితో. మనకి అందుకే పెద్దలు ఏమంటారంటే, మనం అడుగు పెట్టని గుమ్మం అనేది మనకు ఉండకూడదట. క్రైస్తవులుగా ఆ ఇంటికి వెళ్ళలేను అన్న భావం మనకు ఉండకూడదట. మనం క్షమించి మర్చిపోయి మనం మళ్ళీ తిరిగి సమాధానం కలిగి ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. తర్వాత వచ్చేసి కీర్తన 37:5 చదవండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కదండి, ఇది మన మార్గము. మనము దేవుడికి అప్పగించుకోవాలి, దేవుడి ఎందు నమ్మికుంచాలి. మన కార్యాన్ని ఆయనే చేస్తాడు, మనంతటా మనం చేసుకోకూడదు. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడికి అప్పగించుకోవాలి. మత్తయి 5:11, నా నిమిత్తం జనులు మిమ్మల్ని, ఇందాక సిస్టర్ చెప్పింది మెమరీ వర్స్, నిందించినా హింసించినా మీ మీద అబద్ధములు చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. కాబట్టి శ్రమల్లో కూడా హింసల్లో కూడా మనము సంతోషించాలి. ఎందుకు శ్రమలు వచ్చినాయి, ఎందుకు హింసలు వచ్చినాయి, ఎందుకు నాకు ఇలాంటి కష్టాలు వచ్చినాయని మనము సండుకోకూడదు. కొలసి 4:5, సమయంను పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, సంఘమునకును వెలుపటి వాటి ఎడల జ్ఞానం కలిగి నడుచుకుంది. సంఘంలో కంటే సంఘము వెలుపటి వాళ్ళ ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలంటే
సంఘానికి జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం, కానీ వెలుపటి వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. కాబట్టి వాళ్ళ ఎడల ఇంకా మనము జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఆ జ్ఞానంతో మనం చాలా సమస్యలను పరిష్కరించగలుగుతాం. కొలసి 4:6 మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలేనో అది మీరు తెలుసుకున్నట్లకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరంగాను కృపాసహితంగాను ఉండనీయుడి. మాటలు కృపగలిగినవిగా తేగలిగినగా ఉండాలి. కీర్తన 119, 165 ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిలుటకు కారణం ఏదీ లేదు. కాబట్టి ఎవరి మాటలు నమ్మి బాధ పెట్టకూడదు, మనం బాధపడకూడదు. లాస్ట్ లో చివరిగా ఫిలిప్పీ 4:8 చదవండి సిస్టర్. ఫిలిప్పీ 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీదే ధ్యానమించుకునుడి. మంచి విషయాల మీదే మనము దృష్టించుకోవాలి. అంతే. ఏది జరిగినా వేటిని, ఇప్పుడు ఈ వాడుక భాషలో చెప్పాలంటే వేటిని డిలీట్ చేయాలి, వేటిని సేవ్ చేసుకోవాలి, అవన్నీ మనకు తెలియాలి, మనకు అర్థం అవ్వాలి. కాబట్టి మనము మంచి వాటి మీద, మంచి విషయాలపై దృష్టి ఉంచాలి తప్ప ఈ మిగతా వాటి అన్నిటి మీద ఏమి చెత్త చెదారం అంత మీద మనము దృష్టి ఉండకూడదు. ఈ రీతిగా మనము మన జీవితంలో మనము మన డైలీ లైఫ్ లో ఎదురయ్యే ప్రతి పరిస్థితులను ఎదుర్కోవడానికి మరి ఆ యొక్క తిరస్కారాన్ని, ఆ అనుమానాన్ని, ఆ మరి బాధను, తర్వాత మన నిందలను, శ్రమలను అన్నిటిని దేవుడి వాక్యంతో మనం రీప్లేస్ చేసుకొని దేవుడి వైపు చూస్తూ మనము విజయవంతమైన జీవితము జీవించడానికి దేవుడు కృప చూపించినట్లుగా మనం ప్రార్థనకు వెళ్దాం. ఏమేమి తెలుసుకున్నామంటే ఒక్కసారి ఆ పాయింట్లన్నీ రిపీట్ చేయగలుగుతారు ఎవరైనా? రాస్తున్నారు ఎవరైనా? మొదటిగా మౌనంగా ఉండాలి. తర్వాత తెలివి తక్కువ వాదనలను నిరాకరించాలి. మూర్ఖుడికి సమాధానం చెప్పకూడదు. హృదయం భద్రంగా కాపాడుకోవాలి. శపించిన వారిని దీవించాలి. మృదువైన మాట క్రోధం చల్లార్చుతుంది, కాబట్టి మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుడే మనకు రక్షకుడుగా పెట్టుకోవాలి. ఎగతాళి చేసే వారిని విస్మరించాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఎడమ చెంప మనం కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పాలి. చెడును మంచితో జయించాలి. కోపంతో మాట్లాడకూడదు. కోపం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. కాబట్టి కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. కాబట్టి కోపంతో మాట్లాడాలి. తర్వాత దేవుని యందు నమ్మిక ఉంచాలి. శ్రమల్లో హింసల్లో సంతోషించాలి. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మాటలు దయగలిగినగా ఉండాలి. ఎవరి మాటలను బట్టి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకూడదు. మీ మాటలను బట్టి అవతల వాళ్ళకి బాధ పెట్టకూడదు. మంచి విషయాలపై దృష్టి ఉంచాలి. ఇవ్వండి వీటన్నిటిని ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వాటితో మనం దేవుడి మాటలతో వీటన్నిటిని రిప్లేస్ చేసుకొని మనము నెమ్మదికరమైన జీవితం జీవించవచ్చు. లేకపోతే చాలా కష్టం లేకపోతే మనల్ని మనం బాధ పెట్టుకుంటూ మనల్ని మనం పోతూ మనల్ని మనం దుఃఖిస్తూ మనల్ని మనం నిందలు పాలు చేసుకుంటూ మనల్ని మనం అసహించుకుంటూ దేవుడిచ్చిన సంతోషాన్ని దూరం చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొనే అవసరం లేదు. ఏ జరిగినా మీరు కొరకే అని ఆ పరిస్థితిని బట్టి దేవుడి మాటలతో మనం వాటిని రీప్లేస్ అంటే ఓవర్కమ్ అవుతూ అధిగమించుతూ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించును గాక. దేవుడి లేఖన భాగం జీవించి మన ఎన్నికల్లో ఆస్వాదించి అట్టి విజయవంతమైన జీవితం మనకు దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా.